డబ్బులు ప్రేమించకుండా మీ ఆత్మలను రక్షించేటటువంటి రక్షకులను పిలవండి. మీ ఆస్తులను తీసుకునే దొంగలను పిలవకండి. దొంగ మీ ఆస్తిని ప్రేమిస్తాడు. నిజమైన దేవుని సేవకుడు మీ ఆత్మలను ప్రేమిస్తాడు, మీ ఆత్మను రక్షిస్తాడు. సేవకునికి తినడానికి పట్టడు అన్నము, కట్టడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు చాలదా? లక్షలు కోట్లు ఎందుకు నీకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు నమ్ముకున్న ప్రభు ఎలా బ్రతికాడు? ఆయన గురించి ఏముందో తెలుసు బైబిల్లో. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసాలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదయ్యా అన్నాడు. నువ్వు నమ్ముకున్న ప్రభు దేవుడు ఎందుకయ్యాడో తెలుసా? ఈ ప్రజలకు ఈ లోకంలో దేనిని ప్రేమించలేదండి, దేనిని ఆశించలేదండి ఆయన. అందుకని ఆయన మనుషులందరికీ ప్రభు అయ్యాడండి, దేవుడయ్యాడండి. బ్రతికి క్యారెక్టర్ చూపించేవాడే దేవుడవుతాడు. బ్రతికి చూపించిన వాడే నిజమైన బోధకుడు అవుతాడు. అందుకోసమే ప్రభు అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు యాకోబు పత్రికలో.